శ్రీ శంకర మహారాజ్ లీలామృతం 3వ అధ్యాయం తుపాకీ గుళ్ళ నుండి రక్షణ. సద్గురువు తన భక్తుల రక్షణార్థం వారి కష్టాలను తాము స్వీకరిస్తారు. ఒకసారి శ్రీ సాయిబాబా అకస్మాత్తుగా మండుతున్న ధునిలో చేయి పెట్టారు. ప్రక్కనున్న భక్తులు ప్రశ్నించగా, కాలింది నా చేయి కానీ పసిబిడ్డను కాపాడగలిగాను కదా అన్నారు. చేయి పెట్టింది షిరిడీలోనున్న ధునిలో కానీ రక్షించినది ఎక్కడో దూరాన కొలుములో పడబోయిన బిడ్డని. ఇక్కడ మనం తెలుసుకోవలసింది వారి సర్వవ్యాపకత్వం గురించి. మహత్యాన్ని మాత్రమే, సద్గురువుకు అసాధ్యం అనేది ఉండదు. ఇక ఈ లీలలో శ్రీ శంకర మహారాజ్ ఏమి చేశారో గమనిద్దాం. గణేష్ మాధవ్ అభయంకర్ అనే అతను శ్రీ శంకర మహారాజ్ భక్తుడు. అతడు వృత్తిపరంగా ఒక సైనికుడు. అతడు బాగా చదువుకున్న మరియు సాంప్రదాయకమైన కుటుంబమునకు చెందినవాడు. అతని కుటుంబం వంశపారంపర్యంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించేవారు. అతడు మిలిటరీ క్యాంపులో ఉన్నప్పటికీ రోజూ శ్రీగురు చరిత్ర పారాయణ చేసేవాడు. అతనికి 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధభూమికి బదిలీ చేశారు. భయంకరమైన యుద్ధ వాతావరణంలో కూడా అతడు శ్రీగురు చరిత్ర పారాయణ మానలేదు. కొద్ది రోజులకు 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధము ముగిసిన తర్వాత అతడు తిరిగి మిలిటరీ క్యాంపుకు వచ్చారు. అతడు బట్టలు మార్చుకునే సమయంలో అతని ప్యాంటు కాలి భాగం వద్ద ఎన్నో రంధ్రాలు ఉండడం గమనించి తన కాలును పరీక్షించుకున్నాడు. 2 కాళ్ళకి గాయం కానీ కనీసపు గాయపు మచ్చలు కానీ లేకపోవడం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అది ఎలా జరిగిందో మాత్రం అతనికి అర్థం కాలేదు. కొన్ని రోజులకు సెలవుపై అభయంకర్ తన ఇంటికి వచ్చాడు. అదే సమయంలో శ్రీ శంకర్ మహారాజ్ గారు అతని ఇంటికి వచ్చారు. అభయంకర్ శ్రీ మహారాజ్ పాదములకు నమస్కారము చేసి పాదములపై గల తుపాకీ గుళ్ళ గాయాలను చూసి ఆశ్చర్యంతో, మహారాజ్, ఈ గాయాలేమిటి అని అడిగాడు. అందుకు గాను ఆయన చిరునవ్వుతో, నాయనా, నీవు యుద్ధం చేయ సమయంలో బొక్కలు నీ ప్యాంటుకి, గాయాలు నా కాళ్ళకి తగిలాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి నిన్ను రక్షించమని ఆజ్ఞాపించారన్నారు. ఆ తరువాత యుద్ధభూమిలో జరిగిన ప్రతి సంఘటన ఒకదాని తరువాత మరొకటి వివరించారు. అది విన్న అభయంకర్ కన్నీటితో శ్రీ మహారాజ్ పాదములను అభిషేకించాడు. అచట ఉన్న భక్తులందరూ శ్రీ శంకర మహారాజ్ మహత్యమును కొనియాడారు. వారి భక్త సంరక్షణ ఈ విధముగా వారి సమాధి అనంతరం కూడా కొనసాగుతూనే ఉంది. జై శంకర్. ఖండయోగ అద్భుతము. ఒకసారి సద్గురువు శ్రీ శంకర మహారాజ్ కలకత్తా నగరమును దర్శించారు. వారు ఒకే ప్రదేశంలో ఎన్నో దినములు కూర్చుని ఉన్నారు. పగలు, రాత్రి, వాన, చలి ఇవి ఏమీ వారిని ఆ స్థితి నుండి కదిలించలేకపోయాయి. రోజు వారిని ఒక సంపన్న కసాయి చూసేవాడు. అన్ని దినములు అటులనే కూర్చున్న వ్యక్తి మహాసిద్ధ పురుషుడు అయినా అయి ఉండవచ్చు అని ఆలోచించుకుని అతను ఆయన్ను తన ఇంటికి ఆహ్వానించాలనుకున్నాడు. అతడు ఆయన్ను తీసుకువెళ్ళాడు. అతని కుటుంబము అందరూ కలిసి శ్రీ మహారాజుకి సకల మర్యాదలు చేశారు. ఆయన ఒక గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. ఎంతో సమయం గడిచిపోయినందున మహారాజు ఏమి చేస్తున్నారో చూడాలని ఆ కసాయి ఆ గదిలోనికి వెళ్ళి అవాక్కై నిల్చుండిపోయాడు. ఇంతకీ ఆ గదిలో ఏమి జరిగింది? శ్రీ శంకర మహారాజ్ తల, ముండెము, కాళ్ళు, చేతులు అన్నీ వేటికవి విడిగా తలకు చోట పడి ఉన్నాయి. అతడు భయంతో తన కుటుంబం అందరికీ చూపించాడు. అందరూ కూడా చాలా భయపడి ఆర్తితో మహారాజును ప్రార్థించారు. అది శ్రీ మహారాజ్ ఖండయోగం ఫలితం. ఆయన ఆ కసాయితిలా అన్నారు, ఎన్నో అమాయక జీవులను నీవు నీకు దుకాణంలో రోజు చంపేటప్పుడు అవి చేసే రోదన నీకు తెలియదా? నా శరీర భాగాలు విడిపోయినప్పుడు మాత్రం నీవు చాలా దుఃఖించావు కదా. ఆ అమాయకు ప్రాణహింస వలన నీవు ఎంత పాపం సంపాదించుకుంటున్నావో తెలుసా అన్నారు. ఆ రోజు నుండి తన మాంసపు దుకాణమును మూసివేసి శ్రీ మహారాజ్ ఆశీర్వాదంతో వేరే వ్యాపారము పెట్టుకుని సుఖముగా జీవించారు. శ్రీ శంకర మహారాజు గారి ఖండయోగం ఒక కసాయి జీవితాన్ని మార్చి మంచి మార్గంలో పెట్టింది. జై శంకర్. స్వర్గ గణపతి. శ్రీ శంకర మహారాజ్ పూనాలో ఒక భక్తుడింటికి వెళ్ళారు. ఆ ఇంటి వారంతా వారికి తగిన మర్యాద చేసి శ్రీ శంకర మహారాజు గారు కూర్చున్న తర్వాత వారి పాదముల చెంత కూర్చొని ఉన్నారు. అంతలో మహారాజు గారు లేచి వారి పాయఖానాలోని వెళ్ళి ఆ కుటుంబం వారిని దాన్ని త్రవ్వమన్నారు. చక్కగా అమర్చుకున్న పాయిఖానా అంటే టాయిలెట్ త్రవ్వడం వారికి ఇష్టం లేకపోయింది. కానీ దానిలో ఏదో రహస్యం ఉంటుందని ఎవరి మాట లెక్క చేయకుండా ఒక అతను త్రవ్వకం ప్రారంభించాడు. ఒకటే కంపు చెడు వాసనను భరిస్తూ అతడు త్రవ్వకం అలానే కొనసాగించాడు. దానికి తగ్గ ఫలితం వెంటనే అతనికి లభించింది. అతని చేతికి దొరికింది బంగారు గణపతి విగ్రహం. కుటుంబ సభ్యులందరినీ శ్రీ శంకర మహారాజ్ ఆశీర్వదించారు. వారు ఆ గణపతి విగ్రహాన్ని పూజలో ఉంచుకున్నారు. ఇప్పటికీ పూనాలో వారింటి యందు ఆ విగ్రహం చూడవచ్చు. మరణించి మళ్ళీ జీవించిన వ్యక్తి. ఒకసారి శ్రీ శంకర మహారాజు గారు శిలువలో కూర్చుని గడ్డం గీయించుకుంటున్నారు. ఉన్న పలంగా లేచి వెళ్ళిపోయారు. ఒక వీధిలో దహనపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శవాన్ని
పాడిపై పరుండబెట్టి తక్కిన వాళ్ళు ఆచార వ్యవహారాలు జరుపుతున్నారు. అంతలో శ్రీ శంకర మహారాజ్ ఆ శవంపై కూర్చుని, లే, ఎక్కడికి వెళ్ళేది? నీవు ఆధ్యాత్మికంగా చేయవలసిన పని చాలా ఉంది, తక్షణమే లే అని తన దారిని తాను వెళ్ళిపోయారు. శవాన్ని ఎత్తుకుని చివరి యాత్రకు తయారవుదామన్న సన్నాహం చేస్తున్నారు. దహన కార్యక్రమానికి హాజరైన అందరూ చాలా ఆశ్చర్యపోయారు. మహారాజు చేసిన అసాధారణమైన ఈ అద్భుతమైన కార్యానికి విచలితులయ్యారు. అంతలో దత్త 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 అంటూ చనిపోయిన వ్యక్తి లేచి నిల్చుని అరుస్తున్నారు. మరణించిన వ్యక్తి మరలా జీవించాడు. అతడి జనమంతా శ్రీ శంకర మహారాజు కొరకు చూడగా ఆయన ఎక్కడా కనిపించలేదు. యోగులు మరణించి జీవించడం సహజమే, కానీ చనిపోయిన వారిని కూడా బతికించడం చాలా అరుదు. జై శంకర, జై జై శంకర. ఐంద్రజాలిక మాంత్రికుడు. పూనావాస రఘువీర్ ప్రసిద్ధి చెందిన మెజీషియన్. అతను మరాఠీలో మే పహలీలా రష్యా, తను చూచిన రష్యా అనే గ్రంథాన్ని రచించాడు. ఆ పుస్తకం చదివే సందర్భంలో ఒక సంఘటన ఈ విధముగా ఉంది. రష్యాలో సాధారణంగా చలికాలంలో చెప్పనవసరం లేదు. చలికాలంలో ఇల్లు వదిలి బయటకు రావడానికి ఎవ్వరూ ఇష్టపడరు. తప్పనిసరి పరిస్థితులలో రావాలన్నా ఒకదానిపై మరొకటి లాంగ్ కోటులు ధరించి బయటకు వస్తారు. అటువంటి మాస్కో వీధుల్లో ఒక అతను ఒకే కోటు వేసుకుని దర్జాగా తిరుగుతుండడం మాస్కో ప్రజలందరూ తెలుసు. అతను హిందీ తప్ప మరో భాష మాట్లాడి ఎరుగడు. అతను ఎవరో కాదు, శ్రీ శంకర మహారాజ్. అతన్ని చూచి రష్యాలో వారందరూ ఆశ్చర్యపోయేవారు. అతని అతీత శక్తుల వలన మాత్రమే ఈ విధంగా ఒకే కోటుతో తిరగగలిగేవాడు. మెజీషియన్ రఘువీర్ ఆఫీసులో యోగిరాజ శంకర మహారాజు గారి ఫోటో ఉండేది. అతడు ఆయన భక్తుడు. శ్రీ శంకర మహారాజు గారి లీల అనంతరం మరికొన్ని లీలల గురించి ఇకపై వివరిస్తాను. మరికొన్ని లీలలు. శ్రీ శంకర మహారాజ్ జీవితమంతా అనేక లీలా ప్రదర్శనలతో నిండి ఉంది. ఆ లీలలు చదివినా వినినా అంతటి మహాత్ముని దర్శనము పొందలేకపోయామనే విచారం కలగడం సహజం. వారు సమాధి చెందిన నిత్యము వారి భక్తుల రక్షణలలో అప్రమత్తమై ఉంటారు. మరలా అనేక రూపాలతో మన మధ్య ఉండి మనలను ఉద్ధరిస్తారు. అయితే వారితో ఉండే చనువు వలన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాం. అయినా మనలను మన్నించి కాపాడటము వారి గొప్పతనం. శ్రీ శంకర మహారాజు ఒకచోట స్థిరముగా ఉండేవారు కారు. ఆయన ఒకసారి రావు సాహిబ్ బంగ్లాలో ఉంటూ మరొకసారి యల్లూభాయ్ బంగ్లాలో ఉండేవారు. ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు. మరొకసారి బాపూరావు రుద్ర ఇంట్లో ఉండేవారు. బాపూరావు చాలా పేదవాడు. అతడు షోలాపూర్కు చెందినవాడు, కానీ ఉద్యోగరీత్యా పూనాలో స్థిరపడ్డాడు. అతడు షోలాపూర్ సుబ్బరాయ మఠంలో జనార్దన్ భువా మహంతను కలుసుకున్నాడు. ఆయన ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆకర్షితుడై తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన సేవలో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నుండి ఆత్మజ్ఞానాన్ని పొందాలని అతని ఆశ. బాబూరావు రుద్రనగర్లోని నవలే గారింటికి వెళ్ళారు. అక్కడ అతను జనార్దన్ భువాతో కలిసి భజన చేయుటకు వెళ్ళాడు. అతడు శ్రీ శంకర మహారాజు గారిని చూచాడు. ఆయనకు వెంటనే పాద నమస్కారం చేసి మర్యాదతో భక్తితో ఆయనను ప్రార్థించాడు. అతని ప్రార్థనను అంగీకరించిన ఒకసారి అతని ఇంటికి వెళ్ళారు మహారాజు. ఆ తర్వాత అతని ఇంటికి తరచు వెళ్ళేవారు. శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళినట్లు మహాభారతంలో చదువుతాము. కలియుగంలో శ్రీకృష్ణుడు శ్రీ శంకర మహారాజుగా అతి పేదవాడైన బాబూరావు రుద్ర ఇంటికి వెళ్ళారు. మహారాజు గారు అతని ఇంటిలో ఉన్న సమయంలో రావు సాహిబ్ ఒకసారి ఆయనను దర్శించారు. అతనితో పాటు అతని స్నేహితులు ఒక ఆయన బాగా చదువుకున్నవాడు కూడా శ్రీ మహారాజును దర్శించుకున్నాడు. బాబూరావు రుద్ర 2-3 కప్పుల టీ తయారు చేసి ఆ పాత్రను శ్రీ మహారాజు పాదాల వద్ద ఉంచాడు. ఆయన ఆ టీని 10 నుండి 20 మందికి కప్పుల అంచుల దాకా నింపి ఇచ్చారు. ఇంకా కొద్దిగా టీ గిన్నెలో మిగిలి ఉంది. ఇది ఒక మహిమ. రావు సాహెబ్ స్నేహితుడికి తెలియటకు గాను ఈ మహిమను చూపించారు. శ్రీ మహారాజు రావు సాహెబ్ మిత్రుని సిగ్గుపడేలా చేయుటకు ఈ మహిమను చూపించారు. ఒకసారి పూనాలో ఒక బారిస్టరు శ్రీ శంకర మహారాజులను అతని స్నేహితుడితో కలిసి అవమానించాలని వచ్చారు. అతను ముందుకు వచ్చిన వెంటనే మహారాజు ఒక్క ఉదుటన గెంతి 2 చేతులతో బారిస్టర్ మెడని గట్టిగా పట్టుకున్నారు. అతనికి ఊపిరి ఆడడం లేదు. తప్పించుకుందామన్నా కుదరడం లేదు. చాలా కష్టపడుతున్నాడు. ఏ విధంగానూ తప్పించుకోలేని పరిస్థితి. అతను చివరికి శ్రీ మహారాజుని క్షమించమని వేడాడు. వెంటనే ఆయన అతనిని వదిలివేశారు. ఆ బారిస్టర్ ఎంత భయపడ్డాడంటే తక్షణమే అతడి నుండి పరుగున పారిపోయి ఆయన దృష్టికి అందనంత దూరంగా వెళ్ళిపోయారు. మరలా జీవితంలో ఒక్కసారి కూడా ఆయనను చూడడానికి రాలేదు. మాళీనగర్లో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవడం లేదు. శ్రీ శంకర మహారాజు గారి భక్తులలో ఒక అతను ఈ విషయాన్ని ఆయనకు చెప్పి ఒక్కసారి ఆ ఫ్యాక్టరీని చూడమని ప్రార్థించారు. ఆ ప్రార్థనను అంగీకరించిన ఆయన ఆ స్థలం చూశారు. ఆ స్థలం అంతా పరీక్షించి చూడగా ఒక ప్రదేశంలో ఆగి అతడు తవ్వమని ఆదేశించారు. ఆ త్రవ్వకంలో పాదుకలు బయటపడ్డాయి. ఆ పాదుకలు
చూచి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. శ్రీ మహారాజు ఆ పాదుకులను యోగి గహినీనాథ్ గారివి. అతడు దేవాలయం నిర్మించి ఆ పాదుకులను ప్రతిష్ఠించవలని ఆదేశించారు. ఆ నిర్మాణం ముగిసిన పిదప ఫ్యాక్టరీ నిర్మాణం నిరాటంకంగా జరిగి ఉత్పత్తులు మొదలయ్యాయని వేరే చెప్పనవసరం లేదు. యోగి మరియు ఆయన భక్తులు. శ్రీ శంకర మహారాజు వివిధ యాత్రా స్థలములు తీర్థయాత్రలు చేశారు. ఎంపిక చేసిన భక్తులను మాత్రం తమ వెంట తీసుకువెళ్ళేవారు. ఆయన తమ భక్తులతో పాటు నరసోబావాడి, ఔదుంబర్, గానుగాపూర్, మహురగడ, నాసిక్, పంచవటి, త్రయంబకేశ్వర్, పండరీపూర్, షోలాపూర్ అంటే సుబ్బరాయవరం, తులజాపూర్, సజ్జనగఢ్, గిరినార్, నాగనాథ్, అంతపూర్ శ్రీ శంకర మహారాజ్ జన్మస్థలం ఒక్కసారి దర్శించారు. హైదరాబాద్ యోగి నిరంజన్ మహారాజ్ సమాధి సమయంలో ఒకేసారి దర్శించారు. అహ్మద్ నగర్, వాసి, మాలీనగర్ యోగి మచ్ఛీంద్రనాథ్ సమాధి, అక్కల్కోట శ్రీ శంకర మహారాజు గారి గురువు శ్రీ స్వామి సమర్థ స్థానము, కేకతుమర, బృద్దేశ్వర్ మొదలైనవి దర్శించారు. ఆయన ఆయా క్షేత్రములను యందు వివిధ దేవతా స్వరూపాలని సందర్శించేసేవారు. ఆయన వారి భక్తులకు మంచి నడవడిక మరియు ఆధ్యాత్మిక మార్గమును చూపించేవారు. యోగులకు, సిద్ధపురుషులకు మన కృతజ్ఞత తెలియజేయుటకు అనగా సమాజమునకు సహాయం చేయుటకు మరియు మంచి పనులు చేయుట, మహాత్ముల జన్మదిన మరియు సమాధి ఉత్సవాలు జరుపుకోవడం వంటివి. ఇటువంటి ఉత్సవములను శ్రీ శంకర మహారాజు ఎంతో ఉత్సాహంగా జరిపించేవారు. ఇదియేగాక అనేక గ్రామముల యందు, క్షేత్రముల యందు భక్తుల చేత ఉత్తమమైన గ్రంథాలు దాసబోత, ఏకనాథ భాగవతం, జ్ఞానేశ్వరి, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు లీలామృతం మొదలైనవి పారాయణ చేయించేవారు. ఈ విధమైన ఉత్సవములలో అసంఖ్యాకంగా జనం వచ్చేవారు. శ్రీ శంకర మహారాజ్ అందరికీ భోజనం ఏర్పాటు చేసేవారు. శ్రీ శంకర మహారాజ్ ఈ విధముగా చేయుటకు గల కారణం ప్రజలు కులమత భేదాలు విస్మరించి కలిసిమెలిసి ఉండాలని సూచించుట. ఇదే విధమైన సంఘటనలు శ్రీ షిరిడీ సాయి చరిత్రలలో కూడా మనకు గోచరిస్తాయి. శ్రీ విఠల్ బాబాజీ జరిపించు గురు పౌర్ణమి, దత్త జయంతి, యజ్ఞ నిర్వహణ కూడా ఇటువంటి ఉద్దేశంతో గావించబడినవే. నగరంలో నివసించే సోనా వాచే ఇంటికి తరచు శ్రీ శంకర్ మహారాజ్ వెళ్ళేవారు. మహారాజు అతన్ని ఎప్పుడూ కీర్తనలు గానము చేయమని అడిగేవారు. అతను కీర్తనలు గానము చేయనప్పుడు ఆనందంతో నృత్యము చేసేవారు. సోనావాచే కీర్తింపబడే దైవస్వరూపం శ్రీ మహారాజ్ దర్శించేవారు. ఆ తన్మయత్వంలో ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారేవి. భక్తి హృదయంలో నిండినప్పుడు ఆనందం కన్నీటి రూపంలో బయటికి వస్తుంది. శ్రీ శంకర మహారాజ్ జీవితమంతా పేదవారిని రక్షించడం మరియు వారికి సహాయం చేయడంలోనే గడిపారు. ఆయన అస్పృశ్యత అనే దాన్ని ఎన్నడూ భావించలేదు. ఆయన పెరిగినది సద్బ్రాహ్మణ గృహములో అయినప్పటికీ ఆచార వ్యవహారములు మానవులు సరైన దారిలో నడుచుటకు మాత్రమే అనేవారు. ఆయన పేదవారితో ఉండుటకు ఇష్టపడేవారు. వారి జీవితాలలో ధనవంతులతో ఉండుట కన్నా పేదవారు బాధలతో ఉండేవారితోనే గడిపే వారిని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగారు. ధనవంతులైన వారు సత్కార్యములు చేసి భగవంతునికి దగ్గర కావాలనేదే మరుజన్మలో కావాలని కోరితే మరుజన్మలో ధనవంతులు గారు కానీ భక్తులుగా నిలవబడతారు. వారు త్యాగధనులు అవ్వబడతారు. తక్కడలో ఒకవైపు ధనము, ఒకవైపు భక్తి పెరిగితే వ్యక్తికి ప్రియమైనది ధనము, భగవంతునికి ప్రియమైనది భక్తి అని తెలియాలి. యోగులతో కలయిక. శ్రీ శంకర మహారాజు గారు ఎంతోమంది యోగులను కలిశారు. మంచి సాధకులను, నిజమైన యోగులను కలిసి వారిని మర్యాద చేసేవారు. ఒక పర్యాయం ఒక వృద్ధ సాధువును కలిశారు. ఆయన శ్రీ శంకర మహారాజును కలియుటకు వచ్చారు. వస్తూనే ఆయన శ్రీ శంకర మహారాజును చూచి నవ్వడం మొదలుపెట్టారు. మరి మహారాజు మాత్రం ఏం తక్కువ? ఆయన కూడా చాలా గట్టిగా నవ్వడం ప్రారంభించారు. అలా చాలా సమయం గడిచిపోయింది. వచ్చిన వృద్ధ సాధువును ఆలింగనము చేసుకున్నాక ఆ వృద్ధ సాధువు బయలుదేరి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత శ్రీ శంకర మహారాజు ఆయన గురించి ఇలా చెప్పారు. ఆ వృద్ధ సాధువు మాట్లాడిన ప్రజలకెంతో మేలు కలుగును. ఆయన్ను పరిశీలనగా చూసినా ఆయన తేజస్సు, జ్ఞానము చాలా సులభంగా తెలుస్తాయి. ఆయన గొప్ప తత్వజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించగలడన్నారు. తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి పూనాలో ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చటకు వచ్చారు. ఆ ఉపన్యాసం పూర్తయ్యాక ఆయన పూనా రైల్వే స్టేషన్కి వచ్చారు. అచ్చటకు శ్రీ శంకర మహారాజు వచ్చి ఒక తులసిమాలతో ఆయనను సత్కరించి సంభాషించారు. ఆ తరువాత ఆయనను ఆలింగనము చేసుకుని వీడ్కోలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీ మహారాజు శ్రీ మెహర్ బాబాను కూడా కలిశారు. జ్ఞానరత్న మహర్షి శ్రీ దూండి శాస్త్రి అలీబేగ్ వినోద్ శ్రీ శంకర మహారాజ్ గారిని రావ్ సాహెబ్ మెహందలే బంగ్లాలో కలిశారు. మహర్షి వినోద్ మరాఠీలో
ధావల్గిరి అనే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించారు. దానిని తరువాతి కాలంలో శ్రీమతి జోయిన్ బెల్లాక్ విచ్ ఆంగ్లంలోనికి టువర్డ్స్ సెంటర్ అనే పేరుతో అనువదించారు. శ్రీ మాలీ మహారాజు హిమాలయములలో అనేక మంది యోగులను సిద్ధపురుషులను కలిశారు. కానీ ఆయన శ్రీ శంకర మహారాజుని కలిసిన సందర్భంలో ఆయనకు కలిగిన ఆధ్యాత్మిక జ్ఞానం అపారము. అతను వారి కలియక దైవ సంకల్పమని గాఢంగా విశ్వసించేవారు. అతని అభిప్రాయం ప్రకారం అతను కలిసిన యోగులందరిలో శ్రీ శంకర మహారాజు ఉత్తములనేవారు. శ్రీ శంకర మహారాజు కూడా ఆ మహర్షిని ఆశీర్వదించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించారు. శ్రీ గోవిందస్వామి ఉపలేకర్ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిలో నుండి ఆత్మజ్ఞానము పొందిన వ్యక్తి. అతడు శ్రీ శంకర మహారాజును మెహందలే గారి బంగ్లాలో కలిసి శ్రీ మహారాజును ఎంతో గౌరవించేవాడు. ఎంతో ఆదరంగా అతనితో సంభాషించే అవకాశం ఇచ్చారు. శ్రీ శంకర మహారాజు నిజమైన సాధకులను, యోగులను, సిద్ధపురుషులను ఏ విధముగా గౌరవించేవారో పూటకపు సన్యాసులను, కపట యోగులను అదే విధముగా ఖండించి వారికి తగిన గుణపాఠము చెప్పేవారు. హైదరాబాద్ సన్యాసి ఒకరు శ్రీ శంకర మహారాజ్ భక్తుడు. అతడు తను ఆయన భక్తులకెల్లా గొప్పవాడనే అభిప్రాయంతో ఉండేవాడు. అతని భావనను తొలగించుటకు శ్రీ మహారాజు వగరు నుండి హైదరాబాదుకి వెళ్ళారు. ఇక ఆ సన్యాసికి పండగే పండుగ. సముచిత సత్కార్యములతో శ్రీ మహారాజుకు మర్యాద చేశాడు. శ్రీ మహారాజు ఒక బొక్కెన నిండుగా సలసల మరుగుతున్న వేడి నీరు, హాట్ వాటర్ కావాలని అడిగారు. తక్షణమే అతను వేడి నీరు సిద్ధం చేయించాడు. శ్రీ శంకర మహారాజు ఆ వేడి నీటితో స్నానం చేశారు. అంతటి వేడి నీళ్ళతో స్నానం చేసిన అతను వంటిపై చర్మం లేవడం కానీ, పొక్కడం కానీ, బొబ్బలెక్కడం కానీ జరగలేదు. ఈ సంఘటన చూసిన జనం ఆశ్చర్యంతో ముక్కుపైన వేలు వేసుకున్నారు. ఆయన స్నానం చేసి కొద్ది వేడి నీటిని ఆ బొక్కిన బాల్టీలో ఉంచారు. ఆ సన్యాసిని స్నానం చేయమని ఆజ్ఞాపించారు. అతడు భయంతో అలా ఉండిపోయాడు. అంత వేడి నీటితో స్నానం అంటే చచ్చేంత భయం వేయించింది అతనికి. శ్రీ మహారాజు తన గర్వాన్ని అణచడానికి ఆ పని చెప్పారని అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు అతనికి. శ్రీ శంకర మహారాజు పాదములపై పడి క్షమాపణ కోరాడు. అతడి మోసకారితనము, కపటత్వము పోయి మరింత పట్టుదలతో ఆత్మజ్ఞానమునకై కృషి చేశాడు. పండ్ల బరువులతో వృక్షములను వంగినట్లు జ్ఞానముతో పండితులు వినయ సంపన్నులవుతారు. వారెంతో పవిత్రంగాను వినయ విధేయతలతోనూ ఉంటారు. మక్కాలోని నూరీ చాచా ఒక పర్యాయం ఇద్దరు సాయిబులు మక్కా నుండి పూనా వచ్చారు. వారు నూరీ చాచా అనే పేరు గల ఫకీరును ఔలియా వెతుకుతున్నారు. వారి వద్ద గల విలాసము అడ్రస్తో నూరీ చాచా ఎక్కడుంటారు అని ఆ ప్రదేశానికి వెళ్ళి విచారిస్తున్నారు. చివరికి వారి వద్ద గల విలాసాన్ని పుచ్చుకొని అతడికి చేరుకున్నారు. అది శ్రీ అభయంకర్ గారిల్లు. ఆయన తల్లి ఆ ఇద్దరు ముస్లింలను బయటకు గెంటి అతడ ఆ పేరు గల వారెవరూ లేరని చెప్పింది. వారు ఆమెను బతిమాలసాగారు. నూరీ చాచానే స్వయముగా ఆ విలాసాన్ని వారికి ఇచ్చారని, ఆయనకు అక్కడే ఉంటారని వారు పదే పదే చెప్పి ఆమె బ్రతిమాలసాగారు. శ్రీ శంకర మహారాజు ఈ సంఘటనను ఆనందంతో ఆస్వాదిస్తున్నారు. ఆయన డాబాలో నుంచి ఈ వ్యవహారాన్ని చూస్తుండడాన్ని వారు గమనించి ఏదో విధంగా శ్రీ మహారాజును చేరి వారి ప్రార్థనలను పూర్తి చేసుకున్నారు. శ్రీ శంకర మహారాజు వారితో ఎంతో ప్రేమగా ఉర్దూలో సంభాషించారు. ఇక ఆశ్చర్యపోవడం అభయంకర కుటుంబం వంతైంది. మక్కాలో దర్శనమిచ్చిన నూరీ చాచా శ్రీ శంకర మహారాజు రాజేనన్న విషయం అర్థమగుటకు ఎక్కువ సమయం పట్టలేదు వారికి. గిరినార్ యాత్ర. ఒక పర్యాయము శ్రీ శంకర మహారాజు నగరంలోని ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు. ఉన్న ఫలంగా ఆయన ఆ ఇంటి వారిని గిరినార్ ప్రయాణమునకు సిద్ధం కమ్మని చెప్పారు. గిరినార్ యాత్ర దత్తభక్తులందరికీ చాలా ప్రియమైనదే. అందున దత్తావతారమైన శ్రీ శంకర మహారాజు గారితో ఆ యాత్ర అంటే ఎవరు ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకుంటారు? మొత్తానికి 4-5 తయారయ్యారు. అందరూ కలిసి నదులు, గుట్టలు, పర్వతాలు, దట్టమైన అడవులు దాటి మరుసటి రోజు అర్ధరాత్రి గిరినార్ పర్వత దిగువన చేరుకున్నారు. అంతటి అర్ధరాత్రిలో ఆ పర్వతాన్ని ఎక్కుటకు శ్రీ మహారాజు నిర్ణయించారు. ఆయనపై గల విశ్వాసంతో అందరూ కూడా పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. వారిలో ఒక చిన్న బిడ్డ ఉంది. ఆమె ఎక్కలేక నానా అవస్థ పడుతుంటే శ్రీ మహారాజు తన భుజములపై మోసుకుంటూ ఆ పర్వతాన్ని అరగంటలో ఎక్కేశారు. 10,000 మెట్లపై గల ఆ పర్వతము మామూలుగా మనుషులు ఎక్కుటకే 5-6 గంటలకు పైగా పడుతుంది. అందున అష్టవంకరలు కలిగి నడుచుటకే కష్టపడే శ్రీ మహారాజు భుజములపై బిడ్డను మోసుకుంటూ అరగంటలో ఆ పర్వతాన్ని ఎక్కగలగారంటే ఆశ్చర్యం మరియు
నమ్మశక్యంగాని నిజం అయినా ఇది జరిగినది. కానీ యోగులకు, సిద్ధపురుషులకు ఇటువంటి శక్తి సర్వసాధారణం. గిరినార్ పర్వత శిఖరంపై గల దత్తపాదుకులకు ఎదురుగా శ్రీ శంకర మహారాజ్ నిల్చును గట్టిగా అలక్ అని శబ్దము చేసి అచట సమాధి పొందిన సిద్ధపురుషులను, యోగులను పిలిచారు. ఆ ఒక్క పిలుపుతో వందలాది యోగులు, సిద్ధపురుషులు ఆయన ముందు పోగయ్యారు. అంతటా చీకటి. అర్ధరాత్రి ఆ సమయంలో తమ ఎదుట నిల్చున్న యోగులను ముందు ఆయన యోగాగ్నితో ధునికిని వెలిగించారు. ఆయన భక్తులు, యోగులు, సిద్ధపురుషులు, మహాత్ములు, సన్యాసులు అందరూ ఆ ధుని ముంగిట నిలిచి ఉన్నారు. శ్రీ శంకర మహారాజ్ ఆ వచ్చిన వారందరితో సంస్కృతంలో సంభాషించారు. తరువాత ఆయన వంట చేసి దత్తపాదుకులకు నివేదన చేసి భక్తులందరికీ పెట్టారు. చిన్న పిల్లలకు బెల్లం కొబ్బరితో చేసిన బర్ఫీ ఇచ్చారు. ఇక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ ఆ గిరినార్ పర్వత శిఖరం పైన మానవ సంచారం కానీ జనవాసం కానీ లేదు. అటువంటి నిర్మానుష్య ప్రదేశంలో ఆయన వంట చేసి అందరికీ భోజనం పెట్టడము సృష్టికర్త అయిన సద్గురువునికి అసాధ్యమైనదంటూ ఏముంటుంది? ఆయన లీలలు అనంతరం గిరిశిఖరం పైన శ్రీ మహారాజు సింహములతో కలిసి ఉండేవారు. సింహాలతో ఆడుకుంటూ వాటి జూలును సవరిస్తూ వాటిపైనే పరుండేవారు. ప్రతివారు ఆయన చర్యలకు ఆశ్చర్యపోయి తమ కండ్లను తామే నమ్మలేనట్లుగా ఉండేవారు. గిరినారి యాత్ర చివరి రోజున శ్రీ శంకర మహారాజ్ అచ్చడికి వచ్చిన మహాపురుషులందరినీ భోజనానికి పిలిచారు. గోధుమ పిండి ఉండలు ఉడకబెట్టి ఆయనకు నచ్చిన కూరగాయలతో వంట సిద్ధం చేశారు. ఒక్కొక్క యోగి 70-75 గోధుమ ఉండల్ని తినసాగారు. ఈ భోజన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. శ్రీ శంకర మహారాజ్ అందించిన భోజనంతో వారంతా తృప్తి చెందారు. తనతో వచ్చిన భక్తులను ఆ భోజనము చేయవద్దని ఆదేశించారు. ఆతృతను ఆపుకోలేని ఒక భక్తుడు భోజనమును చేయుచున్న యోగులతో ఒక అతనితో మీరు ఇంత భోజనం ఎట్లా చేయగలుగుతున్నారు అని అడిగేశాడు. దానికి సమాధానంగా ఆయన మేము సమాధి చెంది వందలాది సంవత్సరాల పైగా అయినది. శ్రీ శంకర మహారాజు వంటి మహాత్ములు వచ్చినప్పుడు కానీ మాకు భోజనము ఉండదు. ఇటువంటి అవకాశం కూడా చాలా అరుదే. అందువలన వచ్చిన అవకాశమును సద్వినియోగం చేసుకుంటున్నాం. శ్రీ శంకర మహారాజ్ ఆహ్వానంపై మేము ఇక్కడికి వచ్చాం. ఈ భోజనంతో పూర్తిగా సంతృప్తి చెందిన మేము స్వస్థానానికి వెళ్ళేదము అని అన్న మాటలు వారందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. గిరినారి యాత్ర చేయటం చాలా కష్టం. అందున సాక్షాత్ శ్రీ దత్తావతారుడైన శ్రీ శంకర మహారాజు వంటి వారితో ఆ యాత్ర చేయటం అనగా ఎంతటి పుణ్యం అవసరమో మరి. అదీగాక సమాధి పొందిన మహాత్ములు ఒకరా ఇద్దరా, వందలాది మంది మహాత్ముల దర్శనం, వారితో 2-3 దినముల సహచర్యం, వారి భోజనం, ఇటువంటి లీలలు అపూర్వం. న భూతో న భవిష్యత్. ఈ లీలలను మననము చేసుకున్నట్టు ద్వారా మనకు అందరము శ్రీ గురుకృప ఆశీర్వాదం లభించాలని ప్రార్థిస్తూ ముందు కథలోనికి వెళదాం. జై శంకర, జై జై శంకర. స్వామి సమర్థ మరియు శంకర మహారాజ్. స్వామి సమర్థ మరియు శంకర మహారాజ్. పూనా నివాసి అయిన ఒక భక్తుడికి శ్రీ స్వామి సమర్థ కలలో కనిపించి ఔదంబరు వచ్చి తన ఫోటో తీయమని ఆజ్ఞాపించారు. అతడు శ్రీ దత్తభక్తుడు. స్వామి స్వప్నంలో దర్శనం ఇచ్చిన విషయం తోటి భక్తులకు చెప్పగా అందరూ కలిసి 2 కార్లలో ఔదంబరికి ప్రయాణమయ్యారు. సగం దారి అయిన తరువాత కృష్ణానదికి దాటాలి. నదికి తీవ్ర వరదలు రావడం చేత వారంతా నీటిమయం, ప్రయాణానికి వీలులేని పరిస్థితి. అంత స్వప్న దర్శనం పొందిన భక్తుడు మాత్రం పట్టుదలతో బయలుదేరాడు. దారిలో ఒక సైకిల్ తీసుకొని దాని మీద వెళ్ళి ఔదుంబర్ చేరుకున్నారు. అక్కడ శ్రీ స్వామి సమర్థ జాడలేదు. శ్రీ శంకర మహారాజు మాత్రం ఉన్నారు. శ్రీ శంకర మహారాజు అతనితో నిన్ను మాత్రం రమ్మని చెప్తే అందరినీ వెంట పెట్టుకుని వస్తే ఎలా? ఫోటో తీసుకో అన్నారు. అతడు ఆశ్చర్యం సంతోషములతో తక్షణమే ఫోటో తీసుకున్నాడు. తదుపరి పద వెళదాం అని అతనితో పూనా రైల్వే స్టేషన్కి వెళ్ళారు. మహారాజ్ రైలు ఎక్కుతుండగా అతని చెయ్యి పట్టుకున్నారు. అతను వెనక్కి తిరిగి చూడగా శ్రీ స్వామి సమర్థ ఉన్నారు. శ్రీ శంకర మహారాజ్ తనతో పాటు రాగా తమ చెయ్యి పట్టుకున్నది శ్రీ స్వామి సమర్థ. శ్రీ స్వామి సమర్థ యొక్క మరో రూపమే శ్రీ శంకర మహారాజ్ అని అర్థమైంది. తన్మయుడైనాడు. అంతేకాదు సచ్చిచ్చిన హృదయమే సద్గురు నిలయమని మనకు తెలుస్తున్నది. శ్రీ శంకర మహారాజ్ అన్న శ్రీ స్వామి సమర్థ అని పాఠకులు మరియు శ్రీ దత్తభక్తులందరికీ ఈ లీల ద్వారా స్పష్టమవుతున్నది. శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభులుగా, తదుపరి శ్రీ నరసింహ సరస్వతిగా, అదే నరసింహ సరస్వతి శ్రీ స్వామి సమర్థగా వచ్చారు. ఆయన పూర్వ వివరాలడిగిన ఒక అతనితో నాది కాశ్యపస గోత్రము, పేరు నరసింహభాను, మూలానికి మూలము వటవృక్షము. మరొకసారి అడిగితే
చెప్పు తీసుకుని కొడతానన్నారు. ఆ స్వామి సమర్థ మరో రూపం శ్రీ శంకర మహారాజుగా దర్శనమిచ్చి ఆయనే ఈయనని చెప్పగానే చెప్పారు. జై స్వామి సమర్థ. అనుభవమాల. ప్రతి అవతార ప్రకటనలో గొప్పదనము వారు భక్తునికిచ్చే అనుభవాల వలన ప్రకటమవుతూ ఉంటుంది. ఈ అనుభవాలని పంచుకోవడం వలన మనలోని అంతర్లీనంగా ఉన్న గురుభక్తి మరింత దృఢమై వారి పూజ సేవలను మరింత భక్తి విశ్వాసాలతో చేసుకోవడానికి దోహదం చేస్తాయి. శ్రీ గురు చరణంలో మాసపత్రికలో విఠలానంద విభూతులు శీర్షిక ఆంతర్యం ఇదే. తామర ఆకుకు నీరంటనట్లు ఆ లీలలన్నీ చూపిస్తూనే తమకేమాత్రం సంబంధం లేనట్లు నిర్లిప్తంగా సాధారణ మానవులలా ఉండడం మహాత్ములకే సాధ్యం. అట్టి కొన్ని అనుభవాలను శ్రీ శంకర మహారాజు ఏ విధంగా చూపించారో ఈ అధ్యాయంలో మనం చూస్తాము. బొంబాయి నగరంలో బాంద్రా ప్రాంతంలో శ్రీ వాసుదేవరావు బంబోర్ధేకర్ అనే శంకర మహారాజు భక్తుడు కడుపు నొప్పుతో బాధపడుతుండేవాడు. చాలా కాలం ఆ నొప్పుతో ఉండేవాడు. ఒకరోజు రాత్రి అతని నొప్పి భరించలేనంత ఎక్కువై బాధతో అరుస్తున్నాడు. అతనిని ఎవరో లేపి కూర్చోబెట్టారు. వెళ్ళి ఆపరేషన్ చేయించుకో, నొప్పిపోయి బాగుంటావనే మాటలు అతనికి వినపడ్డాయి. చుట్టూ చూడగా ఎవరూ లేరు. ఆ గొంతు శ్రీ శంకర మహారాజు గారిది. మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్ళి తన భక్తుని చూచి వచ్చారు. అతడు ఆసుపత్రి నుండి తగ్గిన తర్వాత పూనా వెళ్ళి మహారాజును దర్శించాడు. ఆయన తన లాల్చీని పైకెత్తి ఆపరేషన్ గుర్తులను, ఎడం భుజంపై ఇంజెక్షన్ మచ్చలను చూపించారు. వాటిని చూడడంతో అతడు అచటనున్న మహారాజు భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. తన భక్తుల బాధలు తాము స్వీకరిస్తామని ఈ లీల ద్వారా స్పష్టం చేశారు. నిజమైన భక్తితో ఆడంబరంతో నిర్మలంగా ఉండే భక్తుల క్షేమం సద్గురువు వహిస్తారు అనుటకు ఈ లీల ఒక మచ్చు తునక మాత్రమే. గుర్రపు పందెము. మరో లీల ఈ విధముగా ఉంది. ఒకసారి మహారాజు విక్టోరియా గుర్రపు బండిలో ప్రయాణం చేశారు. అది దిగే ముందు ఆ బండి వానితో 13 నెంబరు గుర్రముపై పందెం ఖాయమని చెప్పారు. అతను ఆ విధంగా చేశాడు. మరుసటి దినం ఆ గుర్రం పందెములో గెలిచి అతనికి జాక్పాటు వచ్చింది. దాంతో బాగా డబ్బు వచ్చి అతని దరిద్రం తీరిపోయింది. ఈ వార్త పూనా నగరం అంతా దావానంలా వ్యాపించింది. దాని ఫలితంగా అందరూ శ్రీ మహారాజుని గుర్రం నెంబర్ అడిగేవారు. శ్రీ మహారాజు మాత్రం ఏం తక్కువ, ఆయన నోటికి వచ్చిన అంకె చెప్పడం, దానిపై ఎంతో డబ్బు పనంగా పెట్టడం, అది ఖచ్చితంగా ఓడిపోవడం జరుగుతూనే ఉండేది. చివరికి విసిగి వేసారిన జోదగాళ్ళు మహారాజును ప్రతిసారి ఆయన చెప్పినది జరుగుటలేదని ప్రశ్నించారు. ఆయన సమాధానం ఇలా ఉంది: ఓ మూర్ఖులారా, విక్టోరియా బండివాడు కడు బీదవాడు. అతని భార్య జబ్బుతో బాధపడుతోంది. మందులు కొనే స్తోమత కూడా వాడికి లేదు. కనుక వాడికి సహాయం చేయుటకు గుర్రము నెంబరు చెప్పాను. మరి మీరు సరదాకి కాలక్షేపానికి పందెం కాసి ఆ డబ్బుతో మజా చేస్తారు. మీలాంటి వారికి ఎందుకు చెప్పాలి? అందుకే ప్రతిసారి తప్పు నెంబరు చెప్పాను. అయినా మీరు అడగడం మానలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని అనగా వారు మహారాజు సమక్షంలో నుండి వైదొలిగారు. గానుగాపుర దర్శనం. శ్రీ మహారాజు గానుగాపురం వెళ్ళారు. ఆయన అతడి గల నిర్గుణ పాదుకలను దర్శించుకోవాలని మందిర ప్రవేశం చేయబోగా అతడి గల పూజారి శ్రీ మహారాజు బ్రాహ్మణుడు కాడనుకుని వారిని అడ్డగించి గింటేశారు. వారు ఏమీ బదులు పలకక వెలుపలకు వచ్చి రుద్రపాద తీర్థం వద్ద కూర్చున్నారు. ఆ సమయంలో నిర్గుణ పాదుకులకు అభిషేకం జరుపుతున్నారు. అతడు అభిషేకించే పాలు నీరు అన్నీ మాయం అవసాగాయి. చివరిగా పుష్పములు అర్పించగా అవి మాయమయ్యాయి. దాంతో అతడు గల పూజారులకు చాలా భయం వేసింది. అంతలో మరో పురోహితుడు వచ్చి అభిషేకానికి ఉపయోగించిన నీరు, పాలు, పుష్పములన్నీ భీమా నది ఒడ్డున రుద్రపాద తీర్థం వద్ద కూర్చున్న మనిషి పాదములపై పడ్డాయని గట్టిగా అరిచివేపాడు. పూజారులందరూ ఒక్క ఉదుటిన రుద్రపాద తీర్థమునకు చేరుకుని చూడగా అతడు కూర్చుని ఉన్నది మహారాజే. వారు శ్రీ శంకర మహారాజు గారిని చూసి ఆయన గొప్ప మహాత్ముడని, సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆరోపంలో వచ్చారని తమ తప్పు తెలుసుకుని ఆయన పాదములపై పడ్డారు. తమ తప్పు మన్నించమని ప్రార్థించి మందిరమునకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్ళి నిర్గుణ పాదుకల దర్శనం చేయించారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులలో మహాత్ములు కూడా ఉంటారు. వారిట్టి ఆడంబరము లేకుండా సాధారణ భక్తుల వలనే ఆలయ ప్రవేశం చేస్తారు. నిజానికి వారికి ఆలయ ప్రవేశం దర్శనం వలన కలిగే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. కానీ సాధారణ మానవులకు శ్రేయస్సు కలుగుతుందని, వారికి దైవం పట్ల విశ్వాసం, భక్తి పెంచేలా చేయుటకు మాత్రమే వారు తీర్థయాత్రలు చేస్తారు. ఇటువంటిదే శ్రీ మహారాజు గారి గానగాపుర యాత్ర. మరియు అతడి గల పూజారులకు కనువిప్పు కలిగజేసి వారిలోని అహంకారమును నిర్మూలించినది. దురహంకార పూరితులైన అర్చకుల వలనను, దేవస్థాన నిర్వాహకుల వలనను ఎందరో సామాన్యుల
మనసులను సంక్షోభానికి గురి అయి భక్తి ప్రవర్తులు సన్నగిల్లుతాయి. దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన మూర్తుల యొక్క తేజస్సు తగ్గి కళావిహీనమవుతాయి. మహాత్ముల ద్వారా ఈ రెండు లోపాలు సరిచేయబడవలసి ఉన్నది. పూజారులు కార్యనిర్వాహకుల అవలక్షణములను తొలగించుట మరియు దేవతామూర్తులను దృష్టితోనే మహిమను పరచుతున్నది జరగవలను. తిరిగి దేవతల మహిమను చేత భక్తులు ఆకర్షింపబడతారు. అందుకే పుష్కరానికి ఒకసారి కానీ లేక అర్ధ పుష్కరానికి కానీ మహాకుంభాభిషేకము కళావాహనములు నిర్వర్తిస్తుంటారు. శ్రీ శంకర మహారాజు లీలామృతం అధ్యాయం 3 సమాప్తం.